రా అన్నయ్యేడి. రమా ఎక్కడా? అక్క మీకు ఈ లెటర్ ఇమ్మంది తాతయ్య. మాట ఇచ్చి వెళ్ళిపోవడం తప్పు నాన్న, కానీ మనసు మాట వినడం లేదు. శ్రీహరి, ఏంట్రా ఇది? అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. అంటే అమ్మాయి వెళ్ళిపోయిందా? ఇంత పని చేసింది ఏంటండి? తను ఒప్పుకుంటే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాం. ప్రేమించిందా? ఆ ఇష్టాన్ని మనసులో ఉంచుకుని బయటకి ఇష్టాన్ని చెప్పాడు అనుకోలేదు. నాకు మనకి జరిగే అవమానం గురించి బాధ లేదు, కానీ నాలుగు మూలల నుంచి ఇక్కడికి వచ్చి వేషాధారాలతో కూర్చున్నారు కదా, ఆ కళాకారులకి ఏం సమాధానం చెప్పాలి? నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు నారాయణకి ఏం చెప్పాలరా? స్టేజ్ మీద విల్లన్గా ఎన్నిసార్లు పరువు పోయినా పర్లేదు, కానీ ఆడపిల్ల తండ్రిగా మాత్రం పరువు పోకూడదు. అనయ్య, పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందన్నయ్య. మన వాళ్ళని తీసుకొని వెళ్ళి వాడు ఎక్కడున్నా ఎత్తుకు పట్టుకొస్తాను. అప్పుడు దాకా ఏం చెయ్యాలి? 30 ఏళ్ల నుండి చేస్తుంది నటన. అందరూ నాకు ఒక మాట ఇవ్వండి. మనమంతా కళామ తల్లి బిడ్డలమైతే ప్రాణం పోయిన పాత్ర నుంచి బయటకు రామని, నటించడమే లక్ష్యమని, నమ్మించడమే ధ్యేయమని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఆరాధుడి గారికి నేను చెప్పి మేనేజ్ చేస్తాను. మీరంత జాగ్రత్త. రండి. అలాగన్నయ్య. పదన్నయ్య. అయితే ఇప్పుడే పెళ్లి మండపంలోకి వెళ్ళి ఈ విషయం అందరికి చెప్పేస్తా. పంతులు, ఈ పెళ్లి పంతులు లిజన్ లిజన్ మై డైలాగ్. పాట డాన్స్ కూడాను. ఎక్స్క్యూజ్ మీ మైక్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ విజ్ఞప్తి, ఈ పెళ్లి మండపంలో పెళ్లి కూతురు లేదు, లేచిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నా. అవును, లేదు, పెళ్లి కూతురు లేదు, లేచిపోయింది. నేను విన్నా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. భోజనాలు ఇచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. ఆగండి ఆగండి ఆగండి, ఎవరు వెళ్ళిపోవద్దు. అదేంటి అందరిలా కూర్చున్నారు? ఇదంతా కళ. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏమిటి గొంతు పగలటం లేదా? లేదు. ఇప్పుడు చూపిస్తారా నీకు ఫ్లాష్ బ్యాక్? అది తీసుకెళ్ళి వాడికి ఇచ్చే. అనారదుడు. ఓకే సార్. ఏంట్రా ఏంటి? పెళ్ళి ఆపాలనుకుంటున్నావా? చంపేస్తా నేను. పాతి పెడతా. ఏంటి ఏంటి నీ గోళ? వీరితో మాట్లాడి తోసేయండి. కొడతారేంటి? మాట్లాడుతున్నాం కదా. చెప్పు. బావు వీడికి నిజం తెలిసిపోయింది, చెప్పేస్తాడేమో. తోసేయండి కదా. పగిలిద్ది. అన్నయ్య, వీడు మన విషయం పసిగట్టేసినట్టున్నాడు. పెళ్ళైనంత వరకు విషయం బయట పెట్టావా?
ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగకూడదు.